మీ పేరెంట్స్కి ఏమైనా అయ్యిందా? మీ చెల్లి ప్రాబ్లంలో ఉందని చెప్తున్నాను. నా చెల్లెలు ప్రాబ్లం ఎందుకు ఉంటది? ఆల్రెడీ మొత్తం సెట్ చేశాను కదా. జాబ్ లో దారి ఖర్చులు ఇస్తే సరిపోతుందా? వాళ్ళు ఎలా బతుకుతున్నారో తెలుసుకోవా? అదేంటి ఇప్పుడు ఏమైంది? అక్కడ మీ చెల్లి బావ రోడ్న పడి వాచ్మెన్ ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఎందుకు ఏమైంది? అప్పుల వాళ్ళు వచ్చి మీ చెల్లి బావని ఇంటి నుంచి బయటకు గెంటేశారంట. ఎక్కడికి వెళ్లాలో తెలియక వాచ్మెన్ ఇంట్లోనే ఉంటున్నారు. వెళ్లాల్సింది అటు కాదు ఇటు. పొయ్యి మీద పాలు పెట్టాను, కట్టేసి వస్తాను. ఈ కొంపలో ఇంకెన్ని రోజులు ఉండాలో. తిన్నాను రా. నేను తిన్న అక్షయ్, నాకు ఇక్కడ ఫుడ్ ఎక్కదు. అలా అని మనం బయట తినలేం కదా. పర్వాలేదు, ఆకలితోనే ఉంటాను కానీ నేను మాత్రం ఇక్కడ తిన్ను. అలా కాదు చందు, కొంచెం అడ్జస్ట్ అవుదాం రా. అడ్జస్ట్ అవ్వమంటావేంటి? నాకు ఇక్కడ తినాలంటే ఏదోలా ఉంది. అది కాదు చందు, ప్లీజ్. ఏంటి అక్షయ్, నీకు ఇక్కడ తినడానికి ఇబ్బందిగా ఉందా? మన దగ్గర ఏం లేనప్పుడు అడ్జస్ట్ అవుతూ లైఫ్ ని లీడ్ చేయాలని మా అన్నయ్య చెప్పాడు. అదేంటి ఇందాకటి వరకు? నువ్వు చెప్తున్న విషయం నాకు గుర్తుంది. మీ అన్నయ్య డబ్బులు అడిగితే ఇస్తాడు కదా అని, మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు అని. కానీ నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది అక్షయ్.